అండ్ మీరు ఈ రోల్ గురించి చూస్తే బాగా మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 6 హార్స్ ఫర్ మేకప్ అనంటే మీరు ఎప్పుడు లేచేవారో? ఎప్పుడు పడుకునేవారో? అసలు ఆ రోల్‌కి మీరు అంత టైం పెట్టడానికి మేకప్‌కి కూడా మెయిన్ రీజన్ ఏంటి? మెయిన్ రీజన్ ఇట్ డిమాండ్స్. హ్మ్. స్క్రిప్ట్ డిమాండ్స్, మాహా డిమాండ్స్, ఫిల్మ్ డిమాండ్స్. 3 గంటలు లేచేవాడిని. మార్నింగ్ 3కి లేస్తే 4కి సెట్‌లో ఉండేవాళ్ళం. 4 గంటలకి కూర్చోబెట్టి 5 అవర్స్ తర్వాత 9 గంటలకి షాట్ పెట్టేవారు. 9 నుంచి నైట్ 9 వరకు అయ్యేది. అదే మేకప్‌లో అయ్యేది. ఆల్మోస్ట్ ఒక 70 డేస్ అలాగే చేసాం. కొన్నిసార్లు 9, 12 అయ్యేది. 12, 2 కూడా అయ్యేది. బట్ అలాగే చేసాం. అంటే ఫిజికలీ వెరీ ఛాలెంజింగ్. ఫిజికలీ వెరీ, వెరీ, వెరీ ఛాలెంజింగ్ రోల్ ఇది. మెంటలీ వెరీ హ్యాపీ. అవునా? ఎవరికొస్తదండి ఆ అవకాశం? రైట్. అది రావాలి కదా! అవకాశం కూడా రావాలి. మన తలుపు తట్టాలి. ఆ విధంగా నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే నో కంప్లైంట్స్ ఎట్ ఆల్. కష్టపడిపోయింది బస్సు, అదైపోయింది, ఇదైపోయింది. ఐ డోంట్ వాంట్ టు సే దట్. మీకు నాకు తెలిసి ఇప్పటివరకు చేసిన మూవీస్‌లో ఫుల్ సాటిస్ఫాక్షన్‌తో చేసిన మూవీ ఇదేమో అనిపిస్తుంది నో, మిమ్మల్ని నో, నో. నేను చూస్తే. ఏ సినిమా అయినా అంతే సాటిస్ఫాక్షన్ చేస్తాను. ఓకే. అలా నేను ఒక్కదాన్ని ఎప్పుడూ ఎంచుకోలేను. హ్మ్. అలా ఎంచుకుంటే నా క్రాఫ్ట్‌కి నేను ద్రోహం చేస్తున్నట్టు. హ్మ్. ఎందుకంటే నేను మిస్టర్ పర్ఫెక్ట్ ఎంత ఎలా ఏ ఎక్సైట్మెంట్‌తో సినిమాలోకి వెళ్తానో, రాబోదురు అదే ఎక్సైట్మెంట్‌తో నేను చేస్తాను. కాకపోతే ఏంటంటే స్కేల్ మారుతూ ఉంటుంది అంతే. అంటే అక్కడ నాది చిన్న పాత్ర, ఇక్కడ పెద్ద పాత్ర, అక్కడ క్యారెక్టర్, ఫ్రెండ్ క్యారెక్టర్, ఇప్పుడు హీరో కింద చేస్తున్నాను. ఇలా రెస్పాన్సిబిలిటీ మారుతుంది తప్ప నా ఎఫర్ట్ కానీ నేను పెట్టే ఎనర్జీ కానీ ప్యాషన్ కానీ మారదు. అయా అంటే ఒక మనకు బాగా నచ్చిన ఒక పెర్ఫార్మెన్స్ మనకు 100% పిండేది బయటికి తీయడానికి ఒక రోల్ మీకు ఇప్పుడు వచ్చినప్పుడు మీరు ఫిజికల్లీ చాలా కొంచెం ఛాలెంజ్ అనిపించింది అంటున్నారు. ఇది సైకలాజికల్ డ్రామా. సో మీకు మెంటల్లీ మీరు ఫ్రీ అయి ఉండొచ్చు, కానీ ఆ సైకలాజికల్ డ్రామాని ఒక ఇల్యూజన్ని పబ్లిక్కి ఆడియన్స్కి క్రియేట్ చేయడానికి మీరు చేసే వర్క్ కానీ ఆ స్క్రీన్ ప్లేస్ ఈ బిహైండ్ ద సీన్స్ ఏమైనా చెప్పగలరా? నాది అంటే నేను దీనికి మెథడ్ యాక్టింగ్ ఏం చేయలేదండి. అంటే ఆ క్యారెక్టర్లో ఉండి ఇంటికి వెళ్ళి కూడా ఆ క్యారెక్టర్లో బిహేవ్ చేసి బయటికి వెళ్ళాక భయపించి అలా ఏం చేయలేదు. సో 1 సీన్ ఎట్ ఎ టైం తీసుకున్నాను. 1 సీన్, ఈ సీన్ ఎలా మనం చేయాలి, ఈ సీన్ ఎలా రక్తి కట్టించాలి, ఈ సీన్ని ఎలా ఎలివేట్ చేయాలి అనేది ఆలోచించేవాడిని. సో దానివల్ల ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మైండ్ సేన్గానే ఉండేవాడిని. కానీ కొన్నిసార్లు కొంచెం కొన్ని టైమ్స్లో ఆ మూడ్ క్యారీ అవ్వడం జరిగేది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐఎమ్ వెరీ అవేర్ ఆఫ్ వాట్ మై సెన్సెస్ ఆర్. మరీ అలా ఉండను. ఎందుకంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు ఉంటారు, 100 ఉంటాయి. అలా చేసామంటే ఇంట్లో ఇంటికి రాకరా తమ్ముడు బయట ఎస్, ఆఫ్ కోర్స్.